ఈ మరాఠీదైనా కుంప మళ్ళేటో ముంచేస్తుందో నాయనో ఏడ్ చేసేస్తుందో ఏటో అను అను ఏడ్ చేస్తున్నావే జీ ఏమైంది జీ? నీకు ఒక పని చెప్పాను, అది గుర్తుందా లేదా నీకు? ఏం పని జీ? నాకేం గుర్తులేదు జీ. ఆయన నిన్ను కాదే నన్ను అనుకోవాలి. నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నా ఎడంకాలు చెప్పించి కొట్టుకోవాలి. మొగుడు గారు మీది ఏమీ మాట్లాడింది నాకు అర్థం కాలేదు. ఏం లేదే, నిన్ను నువ్వు అందంగా ఉంటావు కదా, నిన్ను పొగుడుతున్నాను. నాకి పొగుడుతుంది, ఇంకా బాగా పొగడండి. ఇంకా బాగా పొగడాలి నీకు. ఇదే మంచి టైం, దీనికి వేసుకుంటాను, పొగిడేస్తాను, బాగా పొగిడేస్తాను. నీ ముఖం ఉందే అచ్చు బురద పందిలాగే ఉంటది. మళ్ళీ నువ్వు చీర కడితే ఉంటావే, అచ్చు ఆంబోతికి చీర కట్టినట్టే ఉంటావు. నీ కళ్ళు ఉంటాయే కప్ప కళ్ళు, నీ నోరు కుక్క నోరు. మరి నీ టోటల్ నువ్వు ఎలాగుంటావు చెప్తానా? గాడిదలాగా ఉంటావు. ధన్యవాదాలు జీ, మీది నాకు బాగా పొగిడింది. సరేలే, నాకు బయట కొద్దిగా పని ఉంది, బయట పని చూసుకొని వస్తాను. ఓకే మొగుడు గారు, బాయ్. అత్తమ్మజీ, ఓ అత్తమ్మజీ, ఎక్కడున్నారు? ఏమైంది? ఇక్కడే ఉన్నాను. వస్తున్నాను, ఇక్కడే ఉండండి. ఏంటి మళ్ళీ వచ్చావు? నింట్లాగా ఏంటి మళ్ళా తిడతావా ఏంటి? నిన్న జరిగిన దాని గురించి మీకు సారీ చెప్పడానికి వచ్చాను జీ. సరేలే, దానికి ఎందుకు సారీ చెప్పాలా? కానీ ఇప్పుడు మీకు పొగడడానికే వచ్చాను, బాగా పొగుడుతాను. ఇప్పుడు మీకి బాగా పొగుడుతాను అత్తమ్మజీ. పొగుడుతావా? ఫ్రీ పొగుడుతాను అంటే ఊలొద్దంట పొగుడైతే. సరే అత్తమ్మజీ, రెడీయా మీరు? ఓకే, నేను రెడీ. మీ ముఖం అచ్చం బురద పందిలాగే ఉంటది. నాకే పంది ముఖం అంటావే? మీకి శారీ ఆంబోతికి కట్టినట్టే ఉంటది. నేను చీర కడితే ఆంబోతులాగా ఉంటానే. మీకి కళ్ళు కప్ప కళ్ళు. నా కళ్ళు కప్ప కళ్ళ? నీ కళ్ళే కప్ప కళ్ళు. మీకి నోరు కుక్క నోరు. నా నోరు కుక్క నోరా? నువ్వే గజ్జి కుక్కవే. మీ ముఖం అచ్చు తొండ ముఖం. నా ముఖం తొండ ముఖమా? నీ దొడత ముఖమే. ఇంకా బాగా చెప్పాలి అంటే మీరు అచ్చం గాడిదలాగే ఉంటారు అత్తమ్మజీ. నేను గాడిద, నువ్వే అడ్డగాడిదివే. బాగా పొగిడేనా అత్తమ్మజీ? ఒసే మరాఠీ, నన్ను పొగుడుతానని తిడతావా? అత్తమ్మజీ, ఎందుకు అంత కోపం? నేను బాగా పొగడలేదా? ఇంకొకసారి పొగుడుతానా? వద్దమ్మా వద్దు, ఈ పొగడం చాలు. నా మీద ఇంత కోపం ఉందా? లేదు అత్తమ్మజీ, మీ కొడుకు నాకు చెప్పారు, అది నేను మీకు చెప్పాను. ఇల్లు అడికే ఉంది ఈరోజు. మొగుడు గారు, ఓ మొగుడు గారు. ఇది ఎందుకు మళ్ళీ పిలుస్తుంది? ఇదేదో నా కొంప ముంచింది. వస్తున్నాను. ఇదేటో మళ్ళీ కొంప ముంచింది. వస్తున్నాను. ఏమైందే పిలిచావు? మళ్ళీ ఏమన్నా కొంప ముంచావు ఏట? రోజుకొక తలనొప్పి నీతో, నీ మరాఠీ భాష నీకు. అత్తమ్మజీ మీకి పిలుస్తుంది. అవునరా, నేను నీ పిల్లం తిట్టని నాకు చెప్పావా? ఇలా చెప్తావా? నీ పిల్లం ఏమన్నా తెలుసా నీకు? పొగుడుతానని తిట్టింది. అలాగన్నదా నీకా? పంది ముఖమా? ఇది నేను దానికన్నానే. తొండ ముఖమా? ఇది నేను దానికి పొగిడానమ్మా. కప్ప
అమ్మా నీకు కప్పమ్మా నేను అనలేదమ్మా, ఏటి అనలేదే. ఇవన్నీ దానికి పొగిడాను. దానికి అసలే తెలుగు రాదు కదా, దాంతో ఒక ఆట ఆడుకోవడానికి దానికి పొగిడాను. ఇవన్నీ నేను దానికి తిట్టినవే, నీకు తిట్టింది కాదు. అది నీ దగ్గరికి వచ్చింది. అమ్మా అమ్మ పిచ్చి అమ్మ. అయ్యో అమ్మ, నీకు నేను ఎందుకే తిట్టాను చెప్తాను దానికి. నాకేం పని పాట లేదనుకుంటున్నావేట. ఆయన నీకెందుకు తిడుతుంది? అది దానికి సగమే తెలుగు రాదు, అది దానికి మరాఠీ తప్ప మరేటొచ్చు. ఏదో కొంచెం కొంచెం నేర్చుతుంది. అందులో నీకు తిట్టిసిందా? ఒరే మొగుడుజీ, నువ్వు నన్ను తిడతావా? నీకు సరేలే, నాకు బయట కొద్దిగా పని ఉంది, బయట పని చూసుకుని వస్తాను. అబ్బో, నువ్వు కొట్టిన కొట్టుకి ఒళ్ళు కడుపు అన్ని నొప్పులే బాబు, నొప్పులు. మెడిసిన్ స్టోర్కి వెళ్ళి నా గురించి మెడిసిన్ తెచ్చి కడుపు నొప్పి కోసం కడుపులో గుద్దిసావు. సరే మొగుడు గారు, ఇప్పుడు తీసుకొని వస్తది. ఇంత లేట్ అయింది, ఇంకా తేలేదురా బాబు. మెడిసిన్ స్టోర్కి వెళ్ళిందా, షాపింగ్ చేయడానికి వెళ్ళిందా, నాకేటి అర్థం కాకుండా బాబు. ఇదిగోండి మొగుడు గారు, మెడిసిన్ వేసుకోండి. అమ్మయ్యా, ఇప్పుడు తెచ్చావా? అయినా నీకు ఎప్పుడు చెప్పాను, ఎప్పుడు తెచ్చావే? కడుపు నొప్పి మాత్రం తక్కువ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి తెచ్చావు ఇప్పుడు దాకా? ఎంతసేపు అయినా కడుపు నొప్పి తక్కువ ఉంటుంది. వస్తే నువ్వు మెడిసిన్ స్టోర్ కి ఏమని అడిగావే? మెడిసిన్ కడుపు నొప్పి మాత్రం తక్కువ ఉంటుంది. మీది నాకి ఎలాగా చెప్పారు అలాగే తెచ్చాను మొగుడుజీ. కడుపుతో ఉన్న వాళ్ళకి మెడిసిన్ కావాలి అని చెప్పాను జీ. వస్తే కడుపు నొప్పి అని మెడిసిన్ చెప్తే కడుపుతో ఉన్న వాళ్ళు మెడిసిన్ తెచ్చావే. వస్తే నీకు